9 రోజులు వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేస్తే ఆ మూర్తిని ఎక్కడ కలిపేస్తారంటే మళ్లీ పట్టుకెళ్లి నీళ్లలోనే కలుపుతారు. ఎందుకంటే ఆయన యొక్క చిన్న తేజస్సు ఆయన యొక్క పెద్ద తేజస్సులోకి వెళ్ళిపోతుంది. ఆయనకి పత్రులతో పూజ చేస్తాం. ఇందులో అన్ని ఓషధీతత్వం ఉన్నవి. ఒక్కొక్క పత్రిది అంతంత ఓషధీతత్వం. అందుకే వాటిని నిర్ణయించారు. అవి వచ్చి మట్టితో చేయబడిన మూర్తి పృథివీతత్వం మూలాధార చక్రానికి ఉంటుంది. ఆ మట్టితో ఉన్న మూర్తికి తగిలిందనుకోండి, అందులోంచి రసాయన చర్య చేత మనందరినీ కాపాడగలిగినటువంటి విషయములు విడుదలవుతాయి. ఇప్పుడు ఈ మట్టి మూర్తిని పత్రిని పట్టుకెళ్లి నదులలో కలిపారనుకోండి, శ్రావణ మాసంలో విషతుల్యములవుతాయి నీరు, బురద రంగులోకి వస్తుంది నీరు. అప్పుడు విఘ్నేశ్వర మట్టితో ఉన్న ప్రతిమ 21 రకాల పత్రులు, ఓషధీతత్వం కలిగిన పత్రులు నదీ జలాల్లో కలిస్తే వీటిల్లోంచి ఓషధీతత్వం వస్తుంది. ఆ పత్రి స్పర్శ చేత నీరంతా కూడా మళ్ళీ త్రాగడానికి యోగ్యమైపోతుంది.